వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని యొక్క మహాకృపలో వర్ధిల్లుతున్నారని నమ్ముతా ఉంటున్నాను. చాలాసార్లు మన అవిశ్వాసం వల్ల దేవుని యొక్క దీవెనలను మనం సందేహిస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనందరికి కావాల్సిన వాగ్దానాన్ని రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుంచి చెప్తాను. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చాలామందికి తెలియదు ఏంటంటే విశ్వాసం వలన మనము బలము పొందుకుంటామని తెలీదు. ఫెయిత్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. ఒకసారి విన్నాను ఈ యొక్క సాక్ష్యాన్ని. కెనెత్ హగిన్ అనే గొప్ప దైవ సేవకుని యొక్క మీటింగ్స్లో ఆయన చెప్పిన వాక్యం తర్వాత హీలింగ్ టైంలో ఒక ఆమె నేను సాక్ష్యం చెప్తానని చెప్పిందంట. ఫస్ట్ డే ఆమెకు మైక్ ఇచ్చినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ గోయింగ్ టు హీల్ మీ, ఐ నో ఇట్ అని చెప్పిందంట. అందరూ ఆశ్చర్యపడిపోయారు. అదేంటి టెస్ట్ మనీ రాకుండానే ముందుగా వెళ్ళిపోయి థ్యాంక్ యూ లార్డ్, ఐ నో ఇట్, యు ఆర్ గోయింగ్ టు హీల్ మీ అని చెప్పింది ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఆమె అంటది, నా మెడ మీద భయంకరమైన గడ్డ ఉంది, ఆ గడ్డని దేవుడు హీల్ చేస్తాడని నమ్ముతున్నానని చెప్పానని చెప్పింది. రెండో రోజు కెన్నెత్ గారి యొక్క రెండో రోజు కూడా అలాగే వెళ్ళి స్టేజ్ ఎక్కి ధైర్యంగా బోల్డ్గా చెప్తుంది, నేను దేవుని మహిమపరుస్తున్నాను, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు అని చెప్తుంది. కానీ గడ్డ అలాగే ఉంది. అందరు చూసి ఏంటి ఈవిడ ఇలాగ చెప్తుందని ఆశ్చర్యపడిపోయారు. కానీ ఆ మీటింగ్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ టీం వాళ్ళందరూ ఆమె సాక్ష్యం చెప్తుంటుండగా ఆమెని కాదనలేకపోతున్నారు. ఇంకా 3వ దినం వచ్చింది. దట్ వాస్ ద లాస్ట్ డే ఆఫ్ ద మీటింగ్. ఆ 3వ దినమున ఆమె నిజానికి స్టేజ్ మీదకి వచ్చి నిలబడింది. కానీ ఈసారి అందరు చూస్తుంటుండగా అందరూ ఆశ్చర్యపడిపోయింది ఏంటంటే ఆమె మెడ మీద గడ్డ లేదు. 3వ రోజు బహు బిగ్గరగా చెప్తుంది, నేను చెప్పాను కదా మై గాడ్ హీల్డ్ మీ అని, టుడే యూ కెన్ సీ ఇట్, ఐఎమ్ థ్యాంకింగ్ మై గాడ్. ఈ టెస్ట్ మనీ దేవుడు నన్ను హీల్ చేశాడని టెస్ట్ మనీ నేను సంతోషంగా కృతజ్ఞత భావంతో చెప్తున్నానని చెప్పింది. నిజమే, గాడ్ ఆల్వేస్ ఆనర్స్ గ్రేట్ ఫెయిత్. బహుగా మనము విశ్వాసం చూపిస్తే దేవుడు ఘనపరుస్తాడంట. ఇదే అధ్యాయము రోమా 4:17 వచనంలో లేక 18వ వచనంలో ఇలాగుంది ఏంటంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అనే మాట చూస్తూ ఉంటున్నాం. అబ్రహాంకి అసలు నిరీక్షణకు ఆధారమే లేదు, అలాంటిది నిరీక్షణతో నమ్ముతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నిరీక్షణకు ఆధారం లేనటువంటి స్థితిలో ఉన్నావా? అసలు నీకు అది జరుగుతుందని నమ్మలేని స్థితిలో ఉన్నావా? అయితే నీవు విశ్వాసం పొందుకొని బలపరచబడు. ఎందుకంటే ఈ స్త్రీకి చేసిన దేవుడు నీ కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభా, ఇంక్రీజ్ మై ఫెయిత్ అని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, క్రిస్మస్ మాసంలో మాకు ఎక్కడైనా నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితిలో మేము ఉన్నా కూడా ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. విశ్వాసం బట్టి బలము పొందుకుంటున్నామని మాకు చెప్పిన విధానం బట్టి నీకు వందనాలు. అయ్యా తండ్రి, ఆ స్త్రీ ఎవరైతే నాయన ప్రభా అయ్యా నిరీక్షణకు ఆధారం లేకపోయినా కూడా నిలబడి విశ్వాసంతో పలికిన మాటను నువ్వు ఆనర్ చేసినందుకు నీకు వందనాలు. అలాగే ఈ రోజు నుంచి మేమందరం కూడా పలికే ప్రతి మాటను నీవు గౌరవించి నాయన ప్రభు విశ్వాస సహితమైన ప్రార్థనలను అయ్యా అభిషేకించి నాయన వేసే ఆన్సర్ని దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరు ఏ విషయంలోనైనా బాధపడుతున్నారు, నిరీక్షణ లేదనుకుంటున్నారో అలాంటి వారికి అయ్యా వారికి విశ్వాసం పెంపొందించి నీ ఆశీర్వాదాలు పొందుకునే దీవెన వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఐ హోప్ దిస్ స్మాల్ షార్ట్ వైనస్ కార్యక్రమం మీ యొక్క విశ్వాసం పెంపొందించిందని నమ్ముచున్నాను. విశ్వాసంతో దేవుని సన్నిధికి రండి, అడగండి, దేవుడు మీకు దయచేస్తాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో గ్రేట్ ఫెయిత్ ఆనర్స్ గాడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.